ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. నేను ఈరోజు ప్రవీణ్ గూడ్ షాప్ అనే మలయాళం డబ్బింగ్ సినిమా గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దని కోరుతున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇంకా ఈ సినిమా మలయాళం డబ్బింగ్ అని చెప్పే కదా, క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగానే ఉంటుంది. ఇది ఒక షారా కొట్టు యజమాని ఆ షారా తన షాప్లో ఊరేసిన చనిపోయి ఉంటాడు. ఆ టైంలో 11 మంది మద్యం సేవిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఎవరన్నా చంపేశారా, లేకపోతే బయట వాళ్ళు చంపారా, లేకపోతే అతను నిజంగానే ఊరేసుకున్నాడా, ఇది సబ్జెక్ట్. దీన్ని ఒక ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చి, ఒక సిన్సియర్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ వచ్చి ఎలా కనిపెట్టాడు అనేది పాయింట్ సినిమా. అయితే ఈ ఇన్స్పెక్టర్ తన మైండ్ సెట్ ఏంటంటే, ప్రాపర్ ఛానల్ ద్వారా కనిపెట్టాలి తప్ప కొట్టి తిట్టి ఇలాంటి చేసి ఇన్వెస్టిగేషన్ అనేది కరెక్ట్ కాదు. ఎవిడెన్స్తో సహా ప్రాపర్గా సైంటిఫిక్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి అనేది అతని సిద్ధాంతం. అతను ఆ ప్రకారం ఎలాగా సక్సెస్ అయ్యాడు ఏంటి అనేది ఈ సినిమా సబ్జెక్ట్. అయితే ఈ ఇన్స్పెక్టర్ క్యారెక్టరైజేషన్ చాలా ఉన్నతంగా చాలా బాగా చూపిస్తాడు ఫస్ట్. కానీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి లేడీ క్యారెక్టర్ దగ్గర కొంచెం ఇబ్బందిగా, అంత ఇతని క్యారెక్టర్ తగ్గట్టు బిహేవియర్ ఉండదు. అదొక్కడే కొంచెం మైనస్ అనిపించింది. కానీ బాగానే చేశాడు మొత్తానికి. క్రైమ్ స్టోరీ ఇష్టపడే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఈ సినిమా వచ్చి బసిల్ జోసెఫ్ హీరో. ఈ మధ్యన మలయాళం డబ్బింగ్లు ఓటీటీలో వచ్చిన తర్వాత ఇతని పేరు బాగా అలవాటయ్యాడు తెలుగు ప్రేక్షకులకి. ఇంతకుముందు పోల్మెన్ కూడా ఇతనే చేశాడు హీరో, చాలా బాగా చేశాడు. చాలా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అందులో. అదేవిధంగా ఇందులో కూడా బాగా చేశాడు యాక్షన్. శ్రీరాజ్ శ్రీనివాసన్ అనే ఆయన డైరెక్షన్ కూడా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ కూడా బాగానే ఉంది. అట్లాగే క్రైమ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా బాగుంటుంది. ఎక్స్ట్రాడినరీ అని చెప్పలేము, కానీ అలాగని తీసాక బాగానే ఉంది. ఒకసారి సరదాగా చూడొచ్చు సినిమా. సోనీ లివ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఉంది ఈ సినిమా. చూడని వాళ్ళు ఉంటే సరదాగా చూడండి ఒకసారి. థ్యాంక్ యూ.